ఇవాళ నన్ను రికార్డింగ్ చేయమన్నారు ఆయన. పూజలో ఉన్నారట. నిన్న మనము మంత్రి శృతశీలుడి గురించి చదువుకున్నాము. అతను ఎటువంటి గుణగణాలు కలిగిన వాడు అని. రాజుతోటి సమానమైనటువంటి చక్కటి గుణాలు కలిగినటువంటి వాడు. ఆ బ్రహ్మజ్ఞుడైన బ్రాహ్మణులందరికీ కూడా బ్రహ్మ జ్ఞానం తెలిసిన వారందరి యొక్క తాపాన్ని హరించేటటువంటి వాడుగా ఉన్నాడు. రాజుకి మిత్రం మంత్రి చ సుహృత్ ప్రియ. రాజుకి మిత్రుడుగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, స్నేహపాత్రుడైనటువంటి ప్రియమైనటువంటి స్నేహితుడుగా, స్నేహితుడుగా ఆ ఉన్నాడు. అట్లా ఉంటూ రాజు యొక్క భారముని ఆయన కూడా సమానంగా మోస్తూ ఉన్నాడు. ఈ శ్లోకం ఒకటి మీకు టిక్ మార్క్ వేసుకోండి. శృతశీలుని గురించి రాసినప్పుడు రాయడానికి. విశ్వంభరాభార సహాయ. మొత్తం విశ్వంభర భూభారాన్ని అంతటినీ కూడా ఆయన రాజు భరిస్తూ ఉంటే, ఆ భరిస్తూ ఉన్నటువంటి రాజుకి భూభారం అంతా మోయటానికి తగినటువంటి సహాయంగా, ఆ భారం మోయడంలో సహాయకుడుగా ఆ, మంత్రి శృతశీలుడు వ్యవహరిస్తూ ఉన్నాడు. అటువంటి ఆ శృతశీలుడి పైన స్త్రీల విషయంలో ఎటువంటి శృంగారాసక్తి లేనటువంటి వాడిని, ప్రజలలో దేశభక్తిని ప్రేరేపించేటటువంటి ఆ హృదయం కలవాడిని, తల్లిలాగా ప్రజల పరిపాలన చూసుకునేవాడిని, లోకయాత్రనంతా కూడా, లోకపు వ్యవహారాలన్నీ కూడా, లౌకికమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా చక్కగా నడపగలిచినటువంటి నావికుడిగా, అంటే ఒడిదుడుకులు లేకుండా లోక వ్యవహారము, లౌకికమైనటువంటి విషయాలు అనేటటువంటి, అంటే విద్యా సంబంధమైనటువంటి కానీ, న్యాయ సంబంధమైనటువంటి కానీ, యుద్ధ సంబంధమైనటువంటివి కానీ, ఆ ప్రజల బాగోగులు, ప్రజల యొక్క బాగోగులు అన్నింటినీ కూడా, ఆ, ప్రజల యొక్క బాగోగులు అంటే ఎన్నో సమస్యలు ఉంటాయి. సముద్రం అన్ని సమస్యలు ఉంటాయి. ఆ సముద్రం అటువంటి లౌకికమైనటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా చక్కగా నడిపేటటువంటి ఒక నావికుడిలాగా, నావ నడిపే సెయిలర్ లాగా, నావికుడి లాగా ఉన్నటువంటి ఆ రాజు రాజు మీద విపరీతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి ఆ మంత్రి మీద తన రాజ్యభారాన్ని అంతా కూడా అప్పగించి, ఆ యవ్వనాన్ని, అన్- ఆ, య- మన్మధుణ్ణే పరాజితం చేసేటటువంటి ఆ, యవ్వనాన్ని, అట్లా మన్మధుడిని జయించేటటువంటి యవ్వనాన్ని, దేవదానవులని కూడా అపహసించేటటువంటి ఆ, యవ్వనాన్ని అంత అనుభవిస్తూ, ఆ యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా, మానినీ జనులందరికీ కూడా ఆహ్లాదము, ఆనందము కలిగిస్తూ, అంటే అంత అందమైనటువంటి మనోహరమైనటువంటి రూపంలో అభిమానవంతులైనటువంటి స్త్రీలందరికీ కూడా ఆసక్తి కలిగించేటటువంటి విధంగా, వాళ్ళకి ఆ రాజు పట్ల ప్రేమ కలిగేటటువంటి ఆ విధంగా, అందరికీ నేత్రానందంగా, శ్రవణానందకరంగా అలా ఉంటూ ఆ రాజు తన యవ్వనారంభ దశలో సర్వ సకల లోక సుఖ సందోహం, ఈ ఇహపరానికి, ఇహమునకు సంబంధించినటువంటి సర్వ విధములైనటువంటి సుఖాలను అనుభవిస్తూ ఉన్నాడు అని అక్కడ మనం నిన్న ఆపుకున్నాము. ఆ సకల లోక సుఖాలు అతడు ఏవేవిగా అనుభవిస్తున్నాడు అనేది ఇప్పుడు ఒక 7 వాక్యాలు చెప్తున్నాడు. అది ఒక్కొక్కటిగా చదవండి. నేను నా పుస్తకంలో 89వ పేజీ. నిన్న రాని వాళ్ళు ఎవరన్నా? తదా హి కదాచిదనుత్పన్న విషమరణో గరుడ ఇవాహితాపహకారి హరివాహన విలాస మకరోత్. విలాసం అకరోత్. కదాచిత్ అంటే ఒకానొకసారి, అంటే ఆ సకల సుఖాలు అనుభవిస్తూ ఉన్నాడు. అంటే సకల సుఖాలు ఒకటేసారి అనుభవించలేదు కదా.
ఒక్కొక్కటి ఒక్కొక్కసారి అలా అనుభవిస్తున్నటువంటి సమయంలో ఒకసారి, ఒకానొక సమయంలో కదాచిత్, కదాచిత్ అంటే ఒకానొక సారి హరి హరివాహన విలాసం అకరోత్. హరివాహనం, హరివాహనం అంటే హరి అంటే గ- విష్ణుమూర్తి, గరుత్మ హరివాహనం అంటే గరుత్మంతుడు. గరుత్మ గరుత్మంతుని యొక్క విలాసం వాహ హరివాహనం, విష్ణుమూర్తి యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుని వలె విలాసం అకరోత్. అటువంటి విలాసం, అటువంటి విలాసవంతమైనటువంటి గరుత్మంతుని వలె విలాసవంతమైనటువంటి జీవితాన్ని, సుఖాన్ని అకరోత్ ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. ఆ విలాసం అకరోత్, ఆ విలాసాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అకరోత్ అంటే ఇక్కడ చేసెను అని అర్థమే కాదు, అంత విలాసంగా ఉన్నాడు అని. గరుత్మంతుని వలె విలాసంగా ఉన్నాడు అని. గరుత్మంతుడు ఎలా ఉన్నాడు? అనుత్పన్న విషమరణ గరుడ ఇవ. అనుత్పన్న విషమరణ, అనుత్పన్న, ఆయన ఎటువంటి వాడు? అమృతం తాగినటువంటి వాడు గరుత్మంతుడు. అందుకని అతనికి విషము చేత మరణము అనుత్పన్నం, అతనికి సంభవించదు. గరుత్మంతుడికి ఎప్పుడు కూడా మరణం అనేది లేదు. అనుత్పన్న, సంభవించినటువంటి విషము చేత మరణ, మరణము కలిగినటువంటి అంటే విషము చేత మరణము సంభవింపని ఆ గరుత్మంతుని ఇవ వలె అహి అహితాపకారి. హి అంటే పాములు, సర్పములు, సర్పముల యొక్క తాపకారి, తాపము సర్పాలకి తాపాన్ని, ఆవేదనని, భయాన్ని, ఆందోళనని కలిగించేటటువంటి విధంగా విషము చేత మరణము సంభవించకుండా సర్పాలన్నింటికీ కూడా ఆవేదన, తాపము, దుఃఖము ఇలాంటివన్నీ కూడా ఆందోళన కలిగించేటటువంటి వాడిగా గరుత్మంతుని వలె విలాసం అకరోత్, విలాసంగా ఉన్నాడు అని. ఇదేంటి మరి గరుత్మంతుని లాగా ఉన్నాడు అని అంటే ఇక్కడ అన్ని కూడా ఆ, ఆ, భంగ భంగశ్లేషలే, అన్ని కూడా చూసుకోవాలి అలానే. ఏ, మొత్తం ఆ, ఓ 10 వాక్యాలు ఉన్నట్టున్నాయి, 10 అలాంటివే. ఈ గరుత్మంతుడికి, గరుత్మంతుడు ఎలాంటి వాడు? అనుత్పన్న విషమరణ, అనుత్పన్న, ఉత్పన్నము కానటువంటి, నా ఉత్పన్న, అనుత్పన్న, నైసత్పురుష సమాసం. అనుత్పన్న విష మరణ, విషము చేత మరణము కలవాడు. రాజ లాంటి వాడు అనుత్పన్న విషమ రణ అని విడదీసుకోవాలి. అనుత్పన్న ఎప్పుడు కూడా సంభవించినటువంటి విషమమైనటువంటి, కష్టమైనటువంటి, దుఃఖకరమైనటువంటి, కాంప్లికేటెడ్, దుఃఖకరమైనటువంటి, ఆ, 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 కష్టసాధ్యమైనటువంటి రణ, రణములు కలవాడు రాజు. రాజుకి ఎటువంటి ఎప్పుడు కూడా ఆ యుద్ధాలలో ఎటువంటి ఏ సమయంలో కూడా అతనికి భయంకరమైనటువంటి యుద్ధాలు కానీ, ఆయన జయించలేనటువంటి విషమమైనటువంటి కష్టసాధ్యమైనటువంటి రణములు, యుద్ధములు ఎప్పుడు సంభవించలేదు. అలానే మరి అహితాపకారి అన్నాడు కదా, అహితాపకారి అన్నది ఎట్లా చేసుకోవాలి? అహితాపకారి అనేది ఇవ అహిత అహిత అపకారి. అహితులు ఎవరైనా ఉంటే, రాజు మరి అంత మంచివాడైనా గాని మరి ఎవరైనా అహితులు ఎవరైనా వస్తే ఆ ఆ, అహితులందరికీ మాత్రము అపకారం కలిగించేటటువంటి వాడు, ఆ అహితులందరినీ కూడా అలా ఏరిపారేసేటటువంటి వాడు. రఘువంశంలో కాళిదాసు అంటాడు, అంగుళీవ ఉరగక్షత. అంగుళి వేలు, ఉరగక్షత పాము చేత కాటు వేయబడినటువంటి వేలు ఉంటుంది అనుకోండి, ఆ విషం పైకి ఎక్కే లోపల ఆ వేలుని తీసేస్తారు. ఆ, వేలంటే మనకి చాలా ఇష్టం, మరి చాలా ఇష్టమైనప్పటికీ కూడా ఆ వేలుని ఒకవేళ కనుక అది పా పాము కాటేస్తే ఆ విషం అంతా శరీరంలోకి ఎక్కే లోపల ఆ వేలుని తీసి పారేస్తారు. అట్లా అహితులను అందరినీ కూడా ఏరి పారివేసేయటము అనేది రాజుల యొక్క ప్రధాన కర్తవ్యం. ఆ విధంగా అహిత అపకారి
అహితులందరికీ కూడా అపకారము చేసేటటువంటి వాడు, అహితులందరినీ కూడా పారద్రోలేటటువంటి వాడు. అలా అతడు హరివాహన విలాసం అకరోత్. హరివాహనం, అక్కడ హరివాహనం అంటే గరుత్మంతుడు అనే అర్థం చెప్పుకుంటే, ఇక్కడ హరి అన్న పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాలలో హరి అంటే విష్ణుమూర్తి, హరి అంటే పచ్చదనము, హరి అంటే కోతి, హరి అంటే ఇంద్రునికి కూడా ఇంకొక ఆ పేరు. ఇట్లా ఇక్కడ ఇక్కడ హరి అంటే విశ్వము అన్నటువంటి అర్థం. హరివాహన విలాసం అకృత్. అశ్వాన్ని అధిరోహించి ఆ అశ్వారూఢము చేస్తూ ఉన్నాడు. ఆ గుర్ర పందాలలో ఉండటము, లేదా గుర్రం మీద ఎక్కి విహారాలు చెయ్యటము, అట్లా ఆనందాన్ని అనుభవిస్తూ గుర్రాలని అది గుర్రాల మీద ఎక్కి రకరకాలైనటువంటి అశ్వాలనన్నింటిని కూడా అధిరోహించి ఆ గుర్రాలను ఎక్కి విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతూ ఉన్నాడు. ఈ విధంగా ఇహలోకమైనటువంటి సుఖమైనటువంటి ఆ అశ్వాధిరోహణములు చేస్తూ విలాసమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. నెక్స్ట్, మీకు అర్థం కాకపోతే వెంటనే అక్కడే అడగండి. నెక్స్ట్ ఎవరు చదువుతారు? కదాచిత్. కదాచిత్ చంద్రమౌళి. ఇంకొకరు చదవండి అమ్మా. కదాచిత్ చంద్రమౌళిః ఇవ మదన బాణాసనాతి వదన బాణాసనాతి ముక్త. మదన బాణాసనాతి ముక్త శర సంఛాదితాయాం పర్వత భువి విజహార. విజహార అంతే. విజహార. కదాచిత్ చంద్రమౌళిరివ, ఒక్కొక్కసారి చంద్రమౌళిలివ. చంద్రమౌళి చంద్రః మౌళ్యాం యస్య సహ. చంద్రమౌళి శివుడు, చంద్రుడు శిరమునందు కలిగినటువంటి వాడు. చంద్రమౌళి ఇవ మదన బాణాసన అతిముక్త శరసంఛాదిత సంఛాదితాయాం పర్వత భువి. పర్వత భూవులలో, పర్వత ప్రదేశములలో, ఎటువంటి పర్వత ప్రదేశములు? మదన బాణముల చేత మన్మధుడు శివుని పార్వతీదేవిని వివాహం చేసుకోవాలి అని దేవతలందరూ కలిసి మన్మధుడిని శివుడి దగ్గరికి పంపిస్తారు. ఆ తపస్సు నుంచి అతన్ని భగ్నం చేసి పార్వతి పట్ల ప్రేమ కలిగేటట్టు చూడమని. ఎందుకంటే మన్మధుడు కామాది దేవత. అతని దగ్గర ఒక 5 బాణాలు ఉంటాయి. అరవిందమని, అశోకమని, అన్ని పూల బాణాలు, దెబ్బ తగలనటువంటి, గాయం చెయ్యనటువంటివి. అరవిందమని, అశోకమని, చూతమని, నవమల్లిక అని, నీలోత్పలము అని పంచబాణాలు ఉంటాయి. అతనికి పంచబాణుడు అని పేరు. అందుకే చెరుకు గడేమో అతని విల్లు. ఆ పంచబాణుడు చేత అతిముక్త అతని చేత విడువబడినటువంటి శర బాణముల చేత సంఛాదితాయాం కప్పివేయబడినటువంటి రకరకాల బాణాలు. సరాసరి శివునిపైకి బాణం వేయడానికి అతనికి భయం. అందుకని ముందే ఆ చుట్టుపక్కల అంతా కూడా బాణాలతోటి నింపి వేశాడు. సంఛాదితాయ పర్వత భూమి, అటువంటి పర్వత భూముల యందు ఆయన విజహార తిరుగుతూ ఉన్నాడు. ఆ పర్వత భూమి ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాలలో తిరుగుతూ ఉన్నాడు. శివుని కొరకై మన్మధుడు ఏ విధంగా అయితే అన్ని బాణముల చేత పరచబడిన, మన్మధుని యొక్క బాణముల చేత పరచబడినటువంటి, మన్మధుని చే విడవబడినటువంటి బాణముల చే పరచబడినటువంటి ఆ పర్వత ప్రాంతాలలో విహరిస్తూ ఉన్నాడు. మరి ఈ నలమహారాజుకి, ఆర్యావర్తంలో ఉన్నవాడికి, నిషధ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ రాజుకి అక్కడ కైలాసం దాకా వెళ్లాల్సిన అవసరం ఏముంది అని అంటే, ఇతడు ఎటువంటి పర్వత భూముల్లో విహరిస్తున్నాడు అని అంటే, ఇవన్నీ కూడా ఒక రకరకాలైనటువంటి వృక్షాల పేరు. ఆ రోజులలో కవులకు మామూలు వాళ్ళు రాసే సబ్జెక్టే కాదు, వాళ్ళ ఇతర విషయాలన్నీ కూడా చాలా వాళ్ళకి తెలిసి ఉండేవి. లోకశాస్త్రాద్యవేక్షణాత్
అని అంటాడు. నెక్స్ట్ ఇయర్ నేర్చుకుంటారు మీరు. మమ్మటుడు కావ్య ప్రకాశంలో ఆ లోకంలో ఉన్నటువంటి సకల శాస్త్రముల యొక్క జ్ఞానము పరిజ్ఞానము, అశ్వాలు ఎలా పరిగెత్తుతాయో తెలియాలి. యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఏనుగులు ఎలా ప్రవర్తిస్తాయో తెలియాలి. సైన్యం అనేది ఎలా ఉంటుందో ఆ తెలియాలి. ఇలా శాస్త్ర విషయాలన్నీ కూడా వాళ్ళకి బాగా తెలిసి ఉండాలి. అందులో ఒక భాగమే వృక్షాల గురించి చక్కగా తెలిసినటువంటి వృక్షముల యొక్క ప్రవర్తన, అవి ఎలా ఉంటాయి, ఎటువంటి పూలు ఇస్తాయి, ఏ సమయంలో పూలు పూస్తాయి, ఏ సమయంలో పళ్ళు ఇస్తాయి. ఇప్పుడు మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి అనుకోండి మామిడికాయలు, ఏ సీజన్ లో అయినా, లేదా వర్షాలు పడుతూ ఉంటే మామిడి పళ్ళు అని వర్ణిస్తాడు అనుకోండి ఆ కవి. ఆ కవి కావ్యాన్ని ఎవరు చదువుతారు? ఎవరు చదవలేరు. అలా అలా మొత్తము జ్ఞానం కలిగి ఉండాలి. అలా ఇక్కడ ఈ మదన బాణ ఆ, ఆసన అతిముక్త శర అనేటటువంటి వృక్షాలు, ఇవన్నీ వృక్షముల యొక్క పేర్లు. ఇవి ఈ వృక్షాల పేర్లు ఇవి గాని మనకి పేర్లు అంటే తెలుసు, కానీ ఈ వృక్షాలు ఎటువంటి వృక్షాలు అనేవాది మనము ఆయుర్వేద శాస్త్రజ్ఞులను గాని లేదా బాటనీ వాళ్ళని గాని అడగాలి. మదనం అనే వృక్షము, బాణం అనే వృక్షము, ఆసనం అనే వృక్షము, ఆ, అతిముక్తం అనే వృక్షము, శరం అనేటటువంటి వృక్షము, ఈ వృక్షాలన్నింటి చేత సంచాలితము, కప్పివేయబడినటువంటి పర్వత భూమి, పర్వత ప్రాంతాలలో ఆయన విజహార తిరుగుతూ ఉన్నాడు. ఆయన వేటాడటం కోసం అన్ని తిరుగుతూ ఉంటారు కదా, ఆ తిరగటంలో పర్వత ప్రాంతాల్లో కూడా ఆయన తిరుగుతూ ఉన్నాడు. నెక్స్ట్. కదాచిత్ అచ్యుత ఇవ శిశిర కమలాకరావగాహనో ఉత్పన్న పులక కోరకిత కోరకిత తరుణనంత భోగభాక్ భోగభాక్ సుఖమన్వతిష్టత్ సుఖమన్వతిష్టత్. కదాచిత్ కదాచిత్ చదువుతారా? మళ్ళా చదువుతారా? కదాచిత్ ఇవ శిశిర కమలాకరావగాహనో ఉత్పన్న పులక కోరకిత కనురనంత కోరకిత తనుహు. కోరకిత అనంత భోగ భాక్ కోరకిత అన్వభూత్. కోరకితం అంటే మొగ్గలేయటం. మొగ్గలు. ఓకే. కదా కదాచిత్ అచ్యుత ఇవ, ఒక్కొక్కసారి ఒకసారి శివుడు లాగా ఉన్నాడు, ఒకసారి గరుత్మంతుడు లాగా ఉన్నాడు, అలా అనుభవిస్తూ ఉన్నాడు. ఇంకొకసారి అచ్యుత ఇవ, అచ్యుతుని లాగా ఉన్నాడు, విష్ణుమూర్తి లాగా ఉన్నాడు, విష్ణుమూర్తి లాగా సుఖమన్వతిష్టత్, సుఖాలు అనుభవిస్తూ ఉన్నాడు. విష్ణుమూర్తి ఎట్లాంటి సుఖాలను అనుభవిస్తున్నాడు అంటే శిశిర కమలాకర అవగాహన ఉత్పన్న పులకిత కోరకిత తనుహు. ఆయన తనుహు ఎటువంటి శరీరంతో కలిగి ఉన్నాడంటే శిశిర కాలంలో, శిశిర ఋతువులో, అంటే వర్షాకాలం అయిపోయిన తర్వాత అప్పుడు సరస్సులన్నిట్లో కూడా పద్మాలన్నీ పూర్తిగా వికసిస్తాయి. అంతకు ముందు ఉన్నటువంటి వర్షాకాలంలో వర్షం పట్టడం చేత అవన్నీ కూడా అణిగిపోయి ఉంటాయి. తర్వాత నీళ్ళంతా బురదలుగా అయిపోయి ఉంటాయి కాబట్టి ఆ నదీ ప్రాంతాలన్నిట్లలో పద్మాలు వికసిస్తాయి. అందుకని ఆ ఋతువుని ఎంచుకున్నాడు. ఆ శిశిర ఋతువులు కమల అంటే లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి యొక్క చేతులలో అవగాహన, ఆ చేతులలో ఇమిడిపోయి, ఆ చేతులలో ఆమె కాల్పాదాలు నొక్కుతూ ఉంటే, లేదా ఆమె కౌగిలి యందు అవగాహన, ఆమె చేతుల యందు ఇమిడిపోయి ఉత్పన్న పులకిత, ఆమె చేతులలో ఉండడం చేత, ప్రియురాలి చేతిలో ఉండడం చేత, ప్రియురాలి చేతుల యందు ఇమిడి ఉండడము చేత పులక కోరకిత,
పులకలు కలిగి, పులకలు అనేటటువంటి కోరకితములు. కోరకితములు అంటే చిన్న చిన్న మొగ్గలు అన్నమాట. అప్పుడే వచ్చేటటువంటి మొగ్గ. పులక కోరకిత అంటే పులకములు అనేటటువంటి కోరకితములు, మొగ్గలు. మొగ్గలు అంటే ఇక్కడ అంకురములు అని తీసుకోవచ్చు. పులకరింతలు ఆమె చేతులలో ఉండడం చేత పులకరింతలు కలిగినటువంటి తనువు కలిగిన వాడై అనంత సుఖభోగం, అనంతమైనటువంటి సుఖాలు. ఆ విష్ణుమూర్తి ఎలాగైతే అనంతమైనటువంటి సుఖభోగాలు లక్ష్మీదేవి చేతులలో పరవశిస్తూ పులకాంకురములు కలుగుతూ ఎలా అయితే అతడు ఆ సుఖాలను అనుభవిస్తున్నాడో, ఈయన కూడా నలమహారాజు కూడా అటువంటి సుఖాలనే అనుభవిస్తూ ఉన్నాడు. మరి ఈ రాజుకి దగ్గరికి లక్ష్మీదేవి రాలేదు, లక్ష్మీదేవి ఇతన్ని కౌగలించుకోలేదు, లక్ష్మీదేవి చేతుల్లో ఇతను ఇమిడి లేడు. మరి ఏం జరుగుతోంది ఇక్కడ అంటే రాజుగారికి ఎట్లాంటి సుఖం కలుగుతున్నది రాజుగారి యొక్క శరీరానికి, తనువుకు అంటే శిశిర కమలాకరావగాహన ఉత్పన్న పులి. శిశిర ఋతువులో కమలాకరము, కమల ఆకరము, తామర పువ్వుల యొక్క కొలను. ఇందాక కమల కర, ఇప్పుడు కమలాకర అంటే తామర పువ్వుల యొక్క కొలను, తామర పువ్వుల యొక్క సరస్సు. తామర పువ్వుల యొక్క సరస్సులలో అవగాహన, అందులో మునిగినటువంటి వాడై, అందులో తిరుగుతూ ఉన్నటువంటి వాడై పులక కోరకిత తనుహు అనంత కోరకిత తనుహు పులకలు కలుగుతూ అంటే ఆ పద్మాలని చూసి, ఆ పద్మముల యొక్క అందాన్ని చూసి, ఆ పద్మముల యొక్క సౌరభాన్ని గ్రోలుతూ, ఆ పద్మముల యొక్క కొలనుల యందు అవగాహనమవుతూ, మునుగుతూ, తేలుతూ, ఆ చుట్టూ తిరుగుతూ అత్యంతమైనటువంటి అనంతమైనటువంటి సుఖములను అనుభవిస్తూ తిష్టత్తు ఉండెను. నెక్స్ట్ నలిన యోనిరివ. మయూర ఇవ నలిన యోని మధ్యలో ఇంకోటి ఉంది మేడం, చూడలేదు. కదాచిన్ నలినయో నిరివ రాజసభావస్థిత ప్రజా వ్యాపారం అచింతయత్. కదాచిత్ ఒక్కొక్కసారి నలిన యోని నలిన యోని అంటే పద్మములో జన్మించినటువంటి వాడు, పద్మములో జన్మించినటువంటి వాడు, కమలములో జన్మించినటువంటి వాడు, పద్మములో జన్మించిన వాడు ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి యొక్క నాభి నుండి ఒక పద్మము వెలువడితే ఆ పద్మమునందు బ్రహ్మదేవుడు పుట్టాడు అని చెప్పి మనకి పురాణ గాథలు. నలిన యోనిరివ, ఆ నలిన యోని వలె నలినము కమలంలో జన్మించినటువంటి పుట్టినటువంటి పద్మములో పుట్టినటువంటి ఆ బ్రహ్మ వలె రాజస భావస్థిత. మనకి 3 రకాలైనటువంటి గుణాలు ఉంటాయి. రజోగుణము, మొదటిది సత్వగుణము, రజోగుణము, తామస గుణము. మీరు ఆల్రెడీ దీంట్లో అన్నిట్లలో చదువుకొని ఉండుంటారు వేదాంత దర్శన శాస్త్ర గ్రంథాలలో. 3 గుణాలు: సత్వగుణము, రజోగుణము, తమో గుణము. సత్వగుణము శాంతమైనటువంటిది, అన్నింటినీ కూడా ఒకే విధంగా చూసేటటువంటి గుణము. రజోగుణము ఉత్సాహాన్ని ప్రేరేపితం చేసేటటువంటి గుణము. తామస గుణము బద్ధకంగా, నీరసంగా, ఏ పని చెయ్యకుండా ఉండేటటువంటి ఒక మొద్దులాగా ఒక చోట పడి ఉండేటటువంటి గుణము తమో గుణము. అంధకారమైనటువంటిది, అజ్ఞానమైనటువంటిది గుణం. అయితే రజోగుణము వల్లనే మనకి మన ఉత్సాహం చేత ప్రేరితులమయ్యి రజోగుణ ప్రభావం చేత ఏమైనా పనులు చేయగలుగుతాం. సత్వగుణము తోటి శాంత స్వభావంతో కూడి ఉంటే ఏ పని చేయలేం. రజోగుణము ఏం చేస్తుందంటే ప్రేరేపితము చేస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆ ఉత్సాహాన్ని ఇవ్వడం చేత ఏదైనా కార్యములను నిర్వహించడానికి తగినటువంటి ఆసక్తి కలుగుతుంది. అట్లా రాజస భావస్థిత, రాజస భావము, రజోగుణము అనేటటువంటి భావములో స్థిత ఉండి
ప్రజా వ్యాపారం అచింతయత్. ప్రజా వ్యాపారం సృష్టి కార్యాన్ని గురించి అచింతయత్ ఆలోచిస్తున్నాడు. బ్రహ్మదేవుడు ఎప్పుడు కూడా బ్రహ్మదేవుడు ఆ, బ్రహ్మదేవుడు సృష్టి చేస్తే విష్ణుమూర్తి దాన్ని స్థితికారకుడు అయితే శివుడు లయకారకుడుగా ముగ్గురు ఉన్నారు. మొట్టమొదట చేయవలసినది బ్రహ్మదేవుడు. అందుచేత ఆ ఉత్సాహం చేత ప్రేరితం కాకపోతే సృష్టిని చెయ్యలేడు. ఆ రాజసభావ స్థిత, ఆ రాజసభావంలో ఉండి ఆ రజోగుణంలో ఉండడం చేత అతడు ప్రజాకార్యం, ప్రజల యొక్క కార్యాన్ని, అంటే సృష్టి యొక్క కార్యాన్ని, సృష్టి యొక్క నిర్మాణాన్ని, ఈ ప్రజల యొక్క సృష్టి యొక్క నిర్మాణాన్ని అంతటిని కూడా చింతయత్ ఆలోచిస్తూ ఉన్నాడు. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏ దేశంలో ఎంతమందిని పుట్టించాలి, ఏ దేశంలో ఎంతమందిని పుట్టించాలి, ఎటువంటి గుణాలు ఎవరెవరికి ఆపాదించాలి, ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. ఎవరు? నలినయోని బ్రహ్మదేవుడు, పద్మము నందు జన్మించినటువంటి బ్రహ్మదేవుడు. మరి రాజు ఏం చేస్తున్నాడు బ్రహ్మదేవుని వలె లాగా? ఇది చాలా సింపుల్. రాజు ఏం చేస్తున్నాడు? రాజసభా స్థిత. ఇందాక రాజస భావ స్థిత, ఇప్పుడు రాజసభా స్థిత. రాజు యొక్క రాజసభ, రాజ్యసభలో, అంటే అందరూ మంత్రులతోటి, సేనాపతులతోటి, న్యాయమూర్తులతోటి, అందరితోటి కలిసి ఉన్నటువంటి ఆ సభలో, రాజసభలో ప్రజలతోటి అందరితోటి కూడి ఉన్నటువంటి ఆ రాజసభలో ఉండి ప్రజా వ్యాపారం అంటే ప్రజాపాలన గురించి అచింతయత్ ఆలోచించాలి. ప్రజలను ఎలా పరిపాలించాలి, ఏవి ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉండేటటువంటి పనులు చేయాలి, ఏవి ప్రజలకి ఆనందం కలిగించేటటువంటి విషయాలు ఉన్నాయి, అలాంటివన్నింటిని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. నెక్స్ట్. కదాచిన్మయూర ఇవ కాంతోన్నమత్పయోధర మండలి విలాసేన హర్షమభజత్. కదాచిత్ ఒకానొక సారి. అరుణ్ కుమార్ గారు ఉన్నారా మీరు ఇక్కడే? అరుణ్ కుమార్ గారు, ఇందాక 12 మంది ఉన్నారు, ఇప్పుడు 11 అయ్యారు. ఎవరు వెళ్ళిపోయారు? మీరు చూసారా ఎవరన్నా? మేడం ఇందాక లక్ష్మారెడ్డి గారే 2 డివైజెస్ నుంచి లాగిన్ అయ్యారండి. 2 లాగ్ అయ్యారా? ఓకే. కదాచిత్ మయూర ఇవ కాంతోన్నమత్ పయోధర మండలి విలాసేన హర్షం అభజత్. కదాచిత్ మళ్ళీ ఒకసారి మయూర ఇవ, మయూరముల వలె. మయూరములు అంటే నెమలి వలె. సాధారణంగా నెమలి యొక్క గుణం ఏంటి? వర్షం పడుతూ ఉంటే నెమళ్ళన్నీ కూడా వాళ్ళ పింఛాలన్నింటినీ విప్పి ఆనందంగా ఆ వర్షపు చినుకులను పడుతూ ఉంటే, వర్షపులు ఉరుముల చప్పుళ్ళు వింటూ ఉంటే, ఆ మెరుపులు మెరుస్తూ ఉంటే అవి చాలా ఆనందంగా నృత్యం చేస్తూ ఉంటాయి. ఇది నెమలి యొక్క సహజమైనటువంటి గుణం. అలా ఆ మయూర ఇవ, మయూరము వలె కాంత, అందమైనటువంటి, కాంతివంతమైనటువంటి, మనోహరమైనటువంటి, ఉన్నమత్ పైకి ఎగసినటువంటి పయోధర. పయోధరములకి 2 అర్థాలు ఉన్నాయి. పయోధరములు అంటే కాంత యొక్క, స్త్రీ యొక్క పయోధరములు. రెండో అర్థము పయోధరములు అంటే మేఘములు. పయః ధరతి పయోధర. ఆ పయోధరములు, ఆ మేఘాలు, చక్కటి అందమైనటువంటి ఆ ఉన్నమత్తు పైకి ఎగసినటువంటి ఆ మేఘముల యొక్క పయోధర మండలి, ఆ మేఘముల యొక్క గుంపులనే చూసి, ఆ నల్లని మబ్బుల, నల్లగా అందంగా ఉన్నటువంటి ఆ మబ్బుల యొక్క అందాన్ని చూసి, ఆ మండలి, ఆ సమూహాన్ని చూసి, విలాసేన, ఆ విలాసం చేత, ఆ మేఘముల యొక్క విలాసం, సమూహం యొక్క విలాసముల చేత హర్షం అభజత్ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఆ మయూరము వలె ఇతను కూడా ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. మయూరములేమో, నెమళ్ళేమో నల్లగా ఉన్నటువంటి, అంబరంలో నల్లగా ఉన్నటువంటి ఆ మేఘాలను చూసి, అవి ఆ మేఘమండలిని
చూసి ఆ మేఘమండలి యొక్క విలాసాన్ని చూసి అవి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే రాజేమో కాంత 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 స్త్రీల యొక్క ఎత్తైనటువంటి పయోధరములు అనేటటువంటి మండలి గుండ్రంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క పయోధరాలను చూసి హర్షమవజత్ ఆ విలాసాన్ని స్త్రీల యొక్క ఆ విలాసాన్ని చూసి అంటే ఆ నృత్యము రాజసభలో నృత్యము చేయటము రాజనర్తకులు ఇవన్నీ సహజమైనటువంటి విషయాలు. సహజంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆ నృత్యాలన్నింటినీ చూస్తూ ఆ నెమలి ఏ విధంగా అయితే నృత్యం చేస్తుందో అలా నెమళ్ళలాగా నృత్యం చేస్తున్నటువంటి ఆ కాంతలందరినీ చూసి ఆయన హర్షమభజత్ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. నెక్స్ట్. కదాచిత్ నక్షత్ర రాశి ఇవ అశ్విన్యా సేనయా సమన్వితో మృగానుసారి బహుషష్పవన మార్గం బభ్రామ. కదాచిత్ నక్షత్ర రాశిరివ అశ్విన్యా సేనయా సమన్విత మృగానుసారి బహుషష్పవనం బభ్రామ. కదాచిత్ ఒకనొక సారి మళ్ళీ ఇంకొక సారి ఏం చేస్తున్నాడు? నక్షత్ర రాశిరివా నక్షత్రముల రాశి వలె రాశి అంటే సమూహం నక్షత్రముల యొక్క సమూహము వలె అశ్విన్యాసేనయ ఆ నక్షత్రాల గుంపంతా ఎలా రకరకాల మనకి 28 రకాలైనటువంటి నక్షత్రాలు ఉన్నాయి. ఆ 28 రకాల 27 నక్షత్రాలు 27 నక్షత్రాలే కాకుండా మనకి ఇంకా వేరే కూడా చాలా నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాలన్నింటి యొక్క గుంపులో అందులో అశ్విన్యాది సేనయ అశ్విని మొదలైనటువంటి నక్షత్రముల సమూహము తోటి సేనయ అంటే బలగంతో ఆ అశ్విని నక్షత్రము వెనకాల వచ్చేటటువంటి వారి యొక్క సేన అందరితోటి సమన్విత కూడి మృగానుసారి మృగశిర నక్షత్రమును అనుసరిస్తూ బహుషష్పవన మార్గం బహు గొప్పదైనటువంటి పెద్దదైనటువంటి షష్పవన మార్గం అంటే వాయు మార్గం రెండు అర్థాలు ఉన్నాయి. ఆ వాయు మార్గము ఆకాశ మార్గము అని ఉంది అర్థము. షష్పము అంటే గడ్డి అనే అర్థం ఉంది. షష్ప మార్గం ఆ షష్ప మార్గంలో వాయు మార్గంలో ఆకాశ మార్గములో బభ్రామ తిరిగాడు. ఆ నక్షత్ర రాశి వలె ఆకాశ మార్గంలో తిరిగాడు. ఈయన అంటే ఈయన ఏమన్నా ఆయనేమో ఆకాశ మార్గంలో నక్షత్ర రాశులన్నీనేమో అశ్విని మొదలైనటువంటి నక్షత్రాలతోటి మృగశిర ఇత్యాది నక్షత్రాలతోటి అవన్నిటితోటి ఆకాశంలో నక్షత్ర రాశులు తిరుగుతూ ఉంటే ఈ రాజు ఎలా మరి ఒక హెలికాప్టర్ వేసుకొని తిరుగుతున్నాడా పైనంతా? ఈ రాజు ఏం చేస్తున్నాడు? కదాచిత్ నక్షత్ర రాశి లాగా అశ్విన్యాసేనయ అశ్వ సైన్యముతోటి అశ్విన్యా సైన్యం అంటే అశ్వ సైన్యముతోటి ఆ గుర్రముల యొక్క గుర్రముల యొక్క సేనలతోటి సమన్విత కూడిన వాడే మృగాలను అంటే జింకలను లేళ్లను ఇలాంటి మృగాలన్నింటినీ కూడా అనుసరిస్తూ వాటిలన్నింటినీ కూడా వేటాడుతూ వాటిలన్నింటినీ కూడా అనుసరిస్తూ బహుషష్పవన మార్గం అనేకమైనటువంటి రకరకాలైనటువంటి గడ్డి కూడా ఒకటే గడ్డి కాదు కదా, రకరకాలైనటువంటి గడ్డి ఉంటాయి. ఆ గడ్డిలన్నిటిలో కూడా గడ్డిలు మొలిచేటటువంటి వన మార్గములో బభ్రామ తిరుగుతూ ఉన్నాడు. అక్కడ నక్షత్రాల సమూహమేమో వాయు మార్గంలో ఆకాశ మార్గంలో తిరుగుతూ ఉంటే ఈయన అడవులలో గడ్డితో కూడినటువంటి రకరకాలైనటువంటి గడ్డితో కూడినటువంటి దర్భలు కుశలు ఇవన్నీ కూడా గడ్డిలే కదా. అటువంటి గడ్డి మార్గాలలో షష్పములు అంటే యాక్చువల్గా కొంచెం గుచ్చుకునేటటువంటి గడ్డి షార్ప్ గా ఉండేటటువంటి గడ్డి అటువంటి గడ్డి ఉన్నటువంటి వన మార్గంలో మృగానుసారి అయి మృగములని అన్వేషిస్తూ మృగములను
లేళ్లని జింకలను తరుముకుంటూ ఆ, తిరుగుతూ ఉన్నాడు, అడవుల్లో తిరుగుతూ ఉన్నాడు. నెక్స్ట్. కదాచిత్ ఆంజనేయ ఇవ అక్షవినోదం అన్వతిష్టత్. కదాచిత్ మేడం ఒక్కొక్కసారి. షష్పం అంటే దర్భలుగా తీసుకోవచ్చా అండి? ఆ? షష్పం బహుషష్ప వన మార్గం అన్నారు కదా, ఆ, షష్ప అంటే దర్భలు అని తీసుకోవచ్చా అండి? గడ్డి అన్నారు కదా, పదునుగా ఉండే గడ్డి అని. ఆ, బహుషష్ప అంటే రకములైనటువంటి తృణములు, ఓ గడ్డి. రకరకమైన తృణములను తీసుకోవాలా? ఆ బహు అంటే అనేక, అనేక రకములైనటువంటి షష్పములు, గడ్డి, తృణములు, తృణ మార్గములు తిరుగుతూ ఉన్నాడు. థ్యాంక్ యూ మేడం. తృణములతో కూడినటువంటి వన మార్గం, అడవులలో. గడ్డి మామూలుగా సాధారణంగా సిటీలలో వాటిలలో గడ్డి ఉండనివ్వరు కదా, కత్తిరించేస్తారు కదా. గడ్డి విచ్చలవిడిగా పెరిగేది ఎక్కడ? అడవిలో. మృగాలకు ఉండేది ఎక్కడ? అడవులలో. ఆ అడవులలో మృగానుసారి అయి ఆ జింకలని వాటిని వేటాడుతూ అశ్విన్యాది సైన్యంతో, గుర్రాలు మొదలైనటువంటి ఆ సైన్యంతో వేటాడటానికి అడవులలోకి వెళుతూ ఆ జింకల వాటిలన్నిటి తోటి ఆ అడవి మార్గంలో రకరకాలైనటువంటి గడ్డి అవి మొలిచినటువంటి మార్గంలో తిరుగుతూ ఉంటాడు. ఓకేనా? ఓకే ఓకేనా? ఓకే. అంటే నేను షష్ప అంటే ఏదో నాకు పదునైనా అన్నట్టుగా ఏదో ఒక పదం వినపడింది షార్ప్ గా. ఆహా ఆహా షష్ప అంటే రకరకాల గడ్డి ఉంటాయి కదమ్మా. తృణములు అంటారు, దర్భలు అవునవును. అంటారు, కుశములు అంటారు. అట్లా షష్ప అనేది ఒక రకమైన జాతి గడ్డి. ఈ జాతి గడ్డి ఏంటంటే కొంచెము షార్ప్ మొల కలిగి ఉంటాయి. షార్ప్ మొన అనేసరికి దర్భలు అంటారా అని నేను అడిగాను. దర్భలు కాదు, ఇది ఒక వెరైటీ. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్. కదాచిత్ ఆంజనేయ యువ అక్ష వినోదం అన్వతిష్టత్. కదాచిత్ ఒక్కొక్కసారి ఆంజనేయ యువ ఆంజనేయుని ఇవ్వలే, హనుమంతుని ఇవ్వలే అక్ష వినోదం అన్వతిష్టత్. ఏండి ఏండి అక్ష వినోదం గిరి ఫోన్ చేస్తున్నాడు. అక్ష వినోదం, అక్ష వినోదం అంటే అక్షలు పాచికల ఆటలను అన్వతిష్టత్. పాచికల ఆటలను అనుభవిస్తూ ఉన్నాడు. అక్ష క్రీడ వినోదాన్ని, ఆ పాచికల ఆటల యొక్క వినోదాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. హనుమంతుడు ఆంజనేయ స్వామి ఎప్పుడు పాచికలు ఆడాలి? అక్ష వినోదం అంటే ఏంటి? అక్షకుమారుడితో. అక్షకుమారుడు ఎక్కడ చంపాడు? సుందరకాండలో హనుమంతుడు వస్తుంది. సుందరకాండలో సీతాదేవిని చూసిన తరువాత అక్కడ నుంచి వెళుతూ ఉంటే అక్షకుమారుడు ఎదుర్కొంటాడు అతన్ని. కోతి వచ్చి అంతా అక్కడ ఆగమాగం చేస్తున్నాడు అనగానే అక్షకుమారుణ్ణి పంపిస్తాడు. మొదట ఆ కోతిని, వానరుణ్ణి అణిచి వేయమని. మొట్టమొదటగా చంపింది అక్కడ అక్షకుమారుణ్ణి. ఆంజనేయ ఇక్కడ రాజుగారేమో అక్ష వినోదం అకరోత్, ఆ క్రీడా వినోదాన్ని, పాచిక ఆటలు అనేటటువంటి ఒక క్రీడా వినోదాన్ని ఏమో రాజుగారు అనుభవిస్తూ ఉన్నాడు. ఆంజనేయ స్వామి ఏమో అక్ష వినోదం, ఆ అక్షకుమారుణ్ణి వధించటము అనేటటువంటి ఆటలు ఆయన ఆడుకున్నాడు. నెక్స్ట్. కదాచిత్ వానరేశ్వర ఇవ సుగ్రీవో వైదేహేతి అలఘు కాకుత్స. బ్రువాణస్య అలఘు అని దీర్ఘం చదవండి. అయితే బ్రువాణస్యాలఘు కాకుస్థ స్యార్థినః ప్రార్థనా క్రియతాం సఫలేతి వానర పుంగవాన్ ఆదిదేశ. కదాచిత్ వానరేశ్వర ఇవ సుగ్రీవః
వైదేహి బ్రువాణస్య అలగు కాకుత్సస్య అర్ధినః ప్రార్థనా క్రియతాం సఫల ఇది వానర పుంగవాన్ ఆదేశ. సుగ్రీవ మహారాజు ఏం చేశాడు? వానరేశ్వర సుగ్రీవ ఇవ, వానరేశ్వరుడు అయినటువంటి, వానరులకు ప్రభు అయినటువంటి, రాజు అయినటువంటి సుగ్రీవ ఇవ, సుగ్రీవుని ఇవ్వలే. ఆ సుగ్రీవుణ్ణి శ్రీరామచంద్రుడు ఏమడిగాడు? వైదేహి ఇది బ్రువాణస్య అలగు కాకుత్సస్య అర్ధినః. అలగు కాకుత్సః, అలఘు కాకుత్స, అలఘుడైనటువంటి, అంటే లఘు అంటే కొద్దిపాటి, చిన్నగా, అలఘు అంటే చిన్నగా కాని, అది అతి మహిమాన్వితుడైనటువంటి, గొప్పవాడైనటువంటి, మహిమాన్వితుడైనటువంటి, మహోన్నతుడైనటువంటి ఆ కాకుత్సుడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క అర్ధినః, ఆయన కోరినటువంటి వైదేహి ఇది. ఆయన ఏం కోరాడు? వైదేహిని నాకు ఇవ్వండి అని అడిగాడు. వైదేహి ఇది అంటే వైదేహిని తెచ్చివ్వండి అని ఆయన వీళ్ళని కోరాడు. ఎవరిని? సుగ్రీవుణ్ణి కోరాడు. అయితే ఆ కోరికను, ఆ అర్ధినః ప్రార్థన, ఆ రాముల వారు అడిగినటువంటి, రాముల వారి కోరినటువంటి ప్రార్థన, ఆ ప్రార్థనను సఫలముగా క్రియతాం చేయుము అని వానర పుంగవాన్ ఆదిదేశ. వానర పుంగవాన్, వానర పుంగవులందరినీ కూడా, వానర పుంగవులు అంటే వానరులలో శ్రేష్ఠులైనటువంటి వారి అందరినీ కూడా ఆదేశం ఇచ్చాడు. ఆ సుగ్రీవ మహారాజు వానరులందరికీ కూడా రాముల వారు అడిగినటువంటి విధంగా వైదేహి కోసంకి రాముల వారు ప్రార్థించినటువంటిది, ఆ రాముల వారు అర్థించినది, ఆ రాముల వారు కోరినది అని అంటాము. యాచించినది అంటే బాలేదు. శ్రీరామచంద్రుడు అడిగినటువంటి, కోరినటువంటి ఆ ప్రార్థనను, ఆ ఆ కోరికను పూర్తి చేయండి, సఫలము చెయ్యండి అని ఆయన సుగ్రీవుడు, వానరేశ్వరుడైన సుగ్రీవుడు ఆదేశించాడు. మరి ఇది రాజుకి ఎలా వస్తుంది అని అంటే, వానరేశ్వర ఇవ సుగ్రీవ, సుగ్రీవుని వలె వై దేహి ఇది. వై దేహి, వై అన్నది ఒక నిపాత అంటారు. నిపాత అంటే లింగవచన విభక్తులు లేనటువంటిది, అవ్యయమైనటువంటిది వై. దానికి ఒక అర్థం ఏమీ ఉండదు, కేవలము పదపూరణం కోసంకి వాడతారు. దేహి ఇది బ్రువాణస్య, దేహి ఇవ్వమని కోరుతున్నటువంటి, దేహి ఇవ్వుము అంటే మా కోరికలను తీర్చుము అన్నటువంటి వైదేహి ఈ బ్రువాణస్య అలగు కాకుత్సస్య, అలగు తక్కువ కాని వారు, ఈ యాచకులు ఎవరైతే అడుగుతున్నారో ఆయా యాచకుల యొక్క అలగు కాకుత్సస్య అర్ధినః ఆ అర్ధినః యాచకులైనటువంటి వాళ్ళు అలగు కాకుత్సస్య, గొప్పవాళ్ళైనటువంటి, అంటే ఉన్నతులైనటువంటి వారు మా కోరికలు తీర్చమని అడుగుతూ ఉన్నటువంటి ఆ యాచకుల యొక్క ప్రార్థన సఫలాంక్రియత, ఇది సఫలము చెయ్యండి అని వా నరపుంగవాన్ ఆదిదేశ. నరపుంగవులను, నరులలో శ్రేష్ఠులందరినీ కూడా ఆదిదేశ. ఇక్కడ కూడా వా అనేది నిపాతయే, అంటే పదపూరణం కోసంకి వాడేది. నరపుంగవాన్ ఆదిదేశ, నరపుంగవులను, దేశంలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళందరినీ కూడా ఈ యాచకులు అడుగుతున్నటువంటి ఆ కోరికలన్నింటినీ కూడా తీర్చండి. దేహి అని అడిగినటువంటి వారి అందరికీ కూడా వారి కోరికను తీర్చండి అని అతను ఆదిదేశ ఆదేశము ఇచ్చాడు. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, నరశ్రేష్ఠులందరికీ కూడా ఆదేశము ఇచ్చాడు. నెక్స్ట్. ఇది ఒక దాంట్లో ఏంటంటే నిపాతలు ఉండడం చేత మనకి ఎగ్జాక్ట్లీ మిగతా వాటిలలో లాగా ఎక్కడెక్కడ ఆపాలో అక్కడ భంగం చేయాలో ఆ భంగం చేయడానికి వీలు లేని విధంగా ఉంది. ఎందుకంటే
అవి అక్కడ నిపాతలు వాడటం చేత, అవ్యయములు వాడడము చేత. కదాచిత్ మకరకేతన ఇవ సుమనసః మార్గాణాన్ విధాయ స్వగుణం కర్ణపూరీచకార. కదాచిత్ మకరకేతన ఇవ సుమనసః మార్గణాన్ విధాయ స్వగుణం కర్ణపూరి చకార. కదాచిత్ ఒక్కొక్కసారి మకరకేతన ఇవ మకరకేతుని వలె, అంటే మకరకేతుడు అంటే మన్మథుడు, మకరము కేతువుగా కలిగినటువంటి వాడు. కేతువు అంటే జెండా, జెండా పైన బొమ్మ. మకరకేతన మకరకేతు అయినటువంటి ఆ మన్మధుని వలె సుమనసః మార్గణాన్, సుమనసః మార్గణ, సుమనసః అంటే పువ్వులు, పువ్వుల యొక్క మార్గణాన్ బాణములను విధాయ అవన్నింటినీ చేర్చి, ఆ బాణములను చేర్చి బాణములను వేసి స్వగుణం ఆ బాణములను వేయడము కొరకు స్వగుణం ఆ ధనుస్సు యొక్క విల్లు యొక్క వింటి నారి ఉంటుంది కదా, దాన్ని గుణము అని అంటారు. గుణములు అంటే గుణములు అని అర్థము, గుణము అంటే వింటి నారి అని కూడా అర్థము. స్వగుణం తన యొక్క వింటి యొక్క నారి, ఆ మార్గణములన్నింటినీ కూడా సిద్ధం చేసుకొని వింటి యొక్క నారిని కర్ణపూరి చకార, కర్ణపూరి చెవుల చకార చేసుకున్నాడు. చెవి చెవులను నింపుకున్నాడు. చెవులను నింపుకున్నాడు అంటే చెవుల దాకా దాక్కున్నాడు. ఆ బాణాలని సిద్ధం చేసుకొని సుమనసః మార్గణాన్ని మంచి అందమైనటువంటి పూల యొక్క బాణాలన్నింటినీ కూడా కల్పించుకొని ఆ వింటి నారిని చెవిలో చివరి వరకు లాగుకున్నాడు, చెవులు చివరికి నింపుకున్నాడు అని చెప్తున్నాడు అక్కడ మన్మధుడిని గురించి. మరి ఇక్కడ రాజు గురించి ఏంటి? రాజు సుమనసః, సుమనసః సుమనస్కుడు అయి మంచి హృదయము కలిగినటువంటి వాడై మార్గణాన్, మార్గణాన్ యాచకులు అందరినీ కూడా, యాచకులందరినీ కూడా విధాయ విధాయ అతనికి వాళ్ళకి ఈ అడిగినవన్నింటినీ కూడా చేర్చి వాళ్ళు ఏవైతే మార్గణములు ఏవైతే అడిగారో ఆ అడిగిన దానిని వాళ్ళకు అందించి స్వగుణం తన యొక్క గుణములన్నింటినీ కూడా కర్ణపూరి చకార వాళ్ళందరి చెవుల్లో పడేటట్టుగా చేశాడు. అంటే ఇక్కడ వీళ్ళకి ఈ యాచకులకి యొక్క యాచకుల యొక్క అతని కోరికలన్నీ నెరవేరిస్తే వాళ్ళు వెళ్ళి ఇంకొకళ్ళకి చెప్పటము, ఈ పలానా మహారాజు మా యొక్క కోరికలన్నీ తీర్చాడు అని. ఎలాగైతే రఘు మహారాజు దగ్గరికి అందరూ యాచకులు అందరూ వెళ్తే యాచకులతో పాటు కౌసుడు కూడా అక్కడికి వెళ్ళాడు. అలా ఆ రాజు యొక్క గుణగణాలన్నింటినీ కూడా కర్ణపూరి చకార ఒకళ్ళ నుంచి ఒకళ్ళ నుంచి వర్డ్ ఆఫ్ మౌత్ అంటారు కదా ఇంగ్లీష్ లో, అలా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఆ రాజు యొక్క అటువంటి గుణములన్నీ కూడా స్వగుణం తన యొక్క గుణములు, తన ఆత్మ గుణములు, ఆత్మగుణములు అని అంటే శౌర్యము, ప్రతాపము, దాన ధైర్య, ఇవన్నీ కూడా దానము, ధైర్యము, శౌర్యము, ప్రతాపము, పరాక్రమము ఇలాంటివన్నీ కూడా ఆత్మగుణములు అంటే అంతఃగుణములు, లోపల ఉండేటటువంటి గుణములు. అవి బయట కనపడవు. ఎప్పుడు కనపడతాయి అంటే మన చేష్టల ద్వారా, చేతల ద్వారా అవి కనపడతాయి. అవి అలా చేసి ఆ యాచకులందరినీ కూడా తృప్తి పరచి తన గుణాలన్నింటినీ కూడా ఆ విధంగా కర్ణపూరి చకార జౌనులందరి చెవులలో నింపాడు. నెక్స్ట్ కదాచిత్ అంబోనిధి ఇవ చదువుతున్నారు, ఇంకా వీళ్ళెవరు చదవటం లేదు. సౌమ్య, లక్ష్మారెడ్డి గారు, పద్మావతి గారు, సౌందర్య గారు కూడా ఒకటేసారి చదివారు అంతే. ఇదొక్కటి చదువుతానండి. ఓకే సరే చదవండి. కదాచిత్ అంబోనిధి ఇవ ఉచ్చైః స్తననా అభిరంభాః అభిరమ్యాః కృతనిమేష నయన విభ్రమాః సకందర్పాః శిశివే వేళావిలాసినీః. వేళావిలాసిని. కదాచిత్ అంబోనిధిరివ ఉచ్చైః
స్తననాభిరమ్యాః కృతానిమేష నయన విభ్రమాః సకందర్పాః శిషేవే వేలా విలాసిని. కదాచిత్ ఒక్కొక్కసారి ఒకానొక సారి ఒక్కొక్కసారి అంబోనిధివా, అంబోనిధి వలె. అంబోనిధి అంటే సముద్రము, సముద్రము వలె. ఒక్కొక్కసారి సముద్రం లాగా కూడా ఉన్నట్టు ఆయన. ఎలా ఉన్నాడు సముద్రం లాగా? సముద్రం ఎట్లా ఉన్నది? ఉచ్చై స్తననాభి రమ్యాః. ఆ సముద్రమేమో ఉచ్చై ఎత్తైనటువంటి తీవ్రమైనటువంటి స్తననాభి స్తన శబ్దాల చేత, అలల యొక్క ఎత్తైనటువంటి అలల యొక్క శబ్దముల చేత అభిరమ్యాః చాలా అందంగా మనోహరంగా ఆ అలల యొక్క చప్పుడులన్నిటి కూడా ధ్వని అంతటిని కూడా వినబడుతూ ఉండగా కృతానిమేష నయన విభ్రమాః. అనిమేష నయన, అనిమేషములు అంటే చేపలు, అవి కన్ను రెప్పలు వాల్చవుట. ఆ కళ్ళు ఎప్పుడు తెరుచుకొనే ఉంటాయట. చేప నిద్ర అని అంటారు. చేప అనిమేష నయన, ఆ చేప యొక్క కన్నులకు విభ్రమాః కృతాః. వాటికన్నింటికీ కూడా విభ్రమమును కలిగింప చేస్తూ, వాళ్ళకి ఆందోళనలు కలుగ చేస్తూ, అవన్నీ ఆ నీళ్ళన్నీ కూడా పెద్దగా చప్పుడు చేసుకుంటూ అలలు అన్నీ కూడా వస్తూ ఉంటే, అవన్నీ ఇలా కదులుతూ ఉంటే ఆ విభ్రమము చేత, ఆ నీళ్ల యొక్క కదలికల చేత అనిమేష నయన విభ్రమాః కృతః, విభ్రమముగా చేయబడినవి. అయి సకందర్పాః అధికమైనటువంటి ఆ నీళ్లు జలములు అధికంగా ఉండడము చేత వేలా విలాసిని శిశేవే. ఆ వేలా విలాసిని, విలాసవంతమైన ఎక్కువ నీళ్ళు ఇలా పారుతూ ఉంటే బీచ్లలో లాగా ఎలా వస్తూ ఉంటే, ఆ నీళ్ల యొక్కటువంటి సౌందర్యాన్ని అంతటినీ కూడా సేవిస్తూ ఉన్నాడు. సముద్రము ఆ తన యొక్కటువంటి సముద్ర జలాలతోటి, ఆ జలముల యొక్క ఎత్తైనటువంటి అలల చేత, అలల యొక్క ఆ శబ్దముల ధ్వనుల చేత రమ్యంగా, అందంగా, మనోహరంగా చేయబడుతూ విలాసవంతమైనటువంటి ఆ తీరాలు, వేలా విలాసిని, అందమైనటువంటి విలాసవంతమైనటువంటి తీరములు కలిగి ఆ కృతానిమేష నయన విభ్రమాః, అనిమేష నయనములకు విభ్రమములు కలిగిస్తూ, ఆ చేపలకన్నింటికి కూడా విభ్రమము, రకరకములైనటువంటి సుడులు, అవి రకరకములైనటువంటి భ్రమములు, తిరుగుడు, ఇట్లా గుండ్రగా తిరగడం లాంటివన్నింటినీ చేస్తూ ఆ నీటి వలన ఉన్నటువంటి దర్పము చేత సకం దర్పః, కం అంటే జలము, సకందర్పః జలములతో కలిగినటువంటి దర్పాన్ని అంతటినీ కూడా సేవిస్తూ ఉన్నాడు. మరి రాజుగారికి ఎలా ఉన్నాడు అని అంటే, నలమహారాజు పక్షంలో అంబోనిధివ, ఆ సముద్రము వలె ఉచ్చై స్తన నాభి రమ్యాః. ఆ ఎత్తైనటువంటి స్తనములు మరియు నాభి, లోతైనటువంటి నాభి అనాలి. మరి నాభి యొక్క నాభిలతోటి రమ్యాః, అభిరమ్యాః అందముగా మనోహరంగా ఉన్నటువంటి కృత అనిమేష విభ్రమాః, ఆ వాట్లతోటి అనిమేష కనులు రెప్పలు ఆర్పకుండా విభ్రమముతోటి, ఆశ్చర్యముతోటి చూస్తూ చేయబడిన అంటే చూడబడినటువంటి అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. కృతానిమేష విభ్రమాః, అనిమేష విభ్రమాః కృతాః. వాళ్ళకి ఆ స్త్రీలకు, ఆ రమ్యమైనటువంటి స్త్రీలకు కనురెప్పలు వాల్చకుండా ఉండేటటువంటి భ్రమను కలుగా చేస్తూ సకందర్పాః, అతని యొక్క దర్పమును చూపించుతూ, కందర్పుడు అంటే
మన్మధుడు అని కూడా ఒక అర్థం ఉంది. కందర్పాహ, కందర్పుని ఇవ్వలే, మన్మధుని ఇవ్వలే. ఇక్కడ రాయలేదు నేను మీనింగ్. కందర్ప అంటే రాసుకోండి. కందర్పుడు అంటే మన్మధుడు అని కూడా అర్థం ఉంది. కందర్ప ఇవ వేలా విలాసిని శిశేవే. వేలా విలాసిని, ఆ వేలా విలాసినీలు ఉంటారు కదా, విలాసిని స్త్రీలందరూ కూడా స్తననాభిరమ్యాహ, స్తననాభిరమ్యాహ, స్తనముల చేత నాభి చేత రమ్యముగా మనోహరముగా ఉన్నటువంటి ఆ స్త్రీలు ఆ కృతానిమేష కృతానిమేష నయన విభ్రమాహ, కన్నులు ఆర్పకుండా చూస్తూ నేత్రముల యొక్క ఆనందమును కలుగ చేసుకుంటూ మన్మధునిలాగా ఉన్నటువంటి అతనిని చూస్తూ అతనిని సేవిస్తూ ఉన్నారు. కదాచిత్ దశరథ ఇవ అయోధ్యాయాం పురిస్థితః సుమిత్రోపేతో రమమాణ రామభరప్రేక్షణేన క్షణమాహ్లాదమన్వభూత్. కదాచిత్ దశరథ ఇవ అయోధ్యాయాం పురి స్థితః సుమిత్రోపేతః రమమాణః రామభరత ప్రేక్షణేన క్షణం ఆహ్లాదం అనుభూత్. ఒక్కోసారి ఏం చేస్తున్నాడు, దశరథుడి వలెగా ఉన్నాడు. దశరథుడిలాగా ఆనందాన్ని ఆహ్లాదం అనుభూత్, ఆహ్లాదాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. దశరథుడు ఎటువంటి ఆహ్లాదాన్ని అనుభవిస్తున్నాడు, ఎటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు? అయోధ్యాయాం పురి స్థితః, ఆయన దశరథ మహారాజు అయోధ్య నగరిలో ఉండి, అయోధ్య పురి స్థితః, అయోధ్య నగరిలో నివసిస్తూ, సుమిత్రోపేతః, సుమిత్రతో కలిసి వాడే, సుమిత్రతో కూడి, ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి, ముగ్గురు భార్యలు. ఆ ముగ్గురు భార్యలు సుమిత్రతోటి కలిసి రమమాణః రామభరత ప్రేక్షణేన, రాముడిని మరియు భరతుణ్ణి ప్రేక్షణేన చూడటం చేత, రాముడు భరతుడు ఈ ఇద్దరిని చూస్తూ, అంటే వారి సంతానమైనటువంటి లక్ష్మణ శత్రుఘ్నులు కాకుండా కౌసల్య సంతానమైనటువంటి రాముడిని, కైకేయి సంతానమైనటువంటి భరతుడిని, వారిద్దరిని కూడా చూస్తూ ప్రేక్షణేన చూస్తూ, రమమాణ వాళ్ళిద్దరిని చూస్తూ వాళ్ళతో మురిసిపోతూ, వాళ్ళ ఆటపాటలతోటి మురిసిపోతూ క్షణమాహ్లాదం అనుభూత్. ఒక క్షణకాలము అంటే క్షణకాలము కాసేపు ఆహ్లాదం అనుభూత్, ఆహ్లాదాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఆ దశరథుని ఇవ్వలే, దశరథుడు సుమిత్రతో కూడి ఆ రామ భరతుల ఇద్దరిని కూడా చూస్తూ ఈ క్షణకాలం ఏ విధంగా అయితే ఆనందాన్ని అనుభవిస్తారో అటువంటి ఆనందాన్ని మహారాజు అయినటువంటి నలుడు కూడా అనుభవిస్తూ ఉన్నాడు. మరి నలుడు ఎక్కడ రామభరతుడిని చూడాలి అని అంటే, మహారాజు ఆయన నలుడు అయోధ్యాయాం పురి స్థితః, అయోధ్యాయాం పురి, అయోధ్య అంటే యోధుల ఎవరికి లొంగనటువంటిది, శత్రువులు ఎవరు లేనటువంటి ఆ అయోధ్యాయాం పురి స్థితః, ఆ పురిలో ఉండి శత్రువులకు చేరటానికి సాధ్యము కానిటువంటి విధంగా ఉన్నటువంటి ఆ నగరిలో ఉంటూ సుమిత్రోపేత కాదు, సుమిత్రోపేత, మంచి మిత్రులతో కూడి రమమాణ రమిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ రామ భరత ప్రేక్షణేన, భరతులు అంటే నాట్యాలు చేసేటటువంటి వాడిని కూడా భరతులు అంటారు. భరతనాట్య శాస్త్రం అనుసరించి, ఆ భరతనాట్యం అనుసరించి ఆ నాట్యం చేసేటటువంటి వాళ్ళందరినీ కూడా భరతులు అని అంటారు, నట భరతులు అని అంటారు. అలా ఆ రామ భరత ప్రేక్షణైన ఆ రామ అభిరామమైనటువంటి, అందమైనటువంటి, మనోహరమైనటువంటి, గుణవంతమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి భరత ప్రేక్షణేన ఆ నాట్య ప్రదర్శనలన్నింటినీ చూస్తూ, ప్రేక్షణేన చూస్తూ క్షణం ఆహ్లాదం అనుభవి, ఆ నాట్య ప్రదర్శనను చూస్తూ ఆహ్లాదాన్ని అనుభవిస్తూ
ఉన్నారు. ఎక్కడ అయోధ్య నగరిలో ఉండి, అయోధ్య ఎవరికి శత్రువులకు ఎవరికి కూడా దుర్భేద్యమైనటువంటిది, శత్రువులు ఎవరు రాలేనటువంటి ఆ నగరిలో ఉంటూ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఆ సుమి మంచి మిత్రులతోటి రమమాణ, ఆ మంచి మిత్రులతో కూడి వాళ్ళతోటి ఆనందాన్ని అనుభవిస్తూ మంచి ఉత్తములైనటువంటి నటులు నటించేటటువంటి ఆ నాట్య ప్రదర్శనం చూస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అథ కదాచిత్ కదాచిత్ ఉన్నమత్పయోధరాంతర పతధారావళి విరాజితాః ఇంకా మధ్యలో ఒక సెంటెన్స్ ఉంది ఈ కదా, మధ్యలోది మధ్యలో ఒక సెంటెన్స్ ఉంది, కన్క్లూషన్ ఉంది. ఏవం అస్య సకల జీవలోక సుఖ సంతానం అనుభవతః యాంతి దినాని. అయోధ్య నగరి అంటే నా యోద్ధుం యోగ్య అంటే యోద్ధుం నా యోగ్య, యుద్ధం చెయ్యడానికి తగనటువంటి నగరి, శత్రువుల చేత దుర్భేద్యమైనటువంటి నది నగరి. ఈ విధంగా ఏవమస్య సకల జీవలోక సంతాన సుఖం అన్వభూతో యాంతి దినాని. ఆ రాజుగారి యొక్క నలమహారాజు యొక్క రోజులన్నీ కూడా యాంతి దినాని ఈ విధంగా కాలక్షేపము అవుతూ ఉన్నాయి, కాలం గడుస్తూ ఉన్నది. ఇన్ని రకాలైనటువంటి ఆటపాటలతోటి చేష్టలతోటి విలాసాలను అనుభవిస్తూ సుఖ సందోహాలన్నింటినీ కూడా ఇహలోక సుఖాలన్నింటినీ కూడా అనుభవిస్తూ ఉండగా కాలం గడుస్తూ ఉన్నది. అలా కాలం గడుస్తూ ఉండగా ఒకసారి వర్షావరణ అనేది ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. చదవమంటారండి? చదవండి. అథ కదాచిత్ ఉన్నమత్పయోధరాంతర పతధారావళి విరాజితాః కమలదళకాంత నయనాః సురచాప చక్రవక్రభువః విద్యున్మణిమేఖలాలంకార ధారిణ్యః షింజానా ముక్తకలహంసకాః ప్రౌఢకరేణు సంచార హరిణ్యః కారిణ్యః నండి ప్రౌఢకరేణు సంచార హారిణ్యః కమ్రకంధరాః తిరస్కృత శశాంక కాంతి కలాపోంచ ముఖమండలాః సకల జగజ్జేగీయమాన గుణమిమం అనుపమ రూప లావణ్య రాజితం రాజానం అవలోకయితుం అవతరంతి స్మ వర్షాః. వర్షాకాలం వచ్చింది అప్పుడు. అథ కథాచిత్ వర్షాః అవతరంతి స్మ. అథ అంత అనంతరం అంటే ఈ రాజుగారి యొక్క కాలమంతా ఈ విధంగా గడుస్తూ ఉండగా, ఆయన యవ్వన కాలం అంతా కూడా ఈ విధమైనటువంటి విలాసవంతమైనటువంటి సుఖాలన్నీ అనుభవిస్తూ గడుస్తూ ఉండగా ఒకసారి వర్షాః అవతరంతి స్మ. వర్షము అవతరంతి స్మ, వర్షము అవతరించినది అని. ఇక్కడ వర్షాః అన్నది స్త్రీలింగ శబ్దము వాడాడు. ఎందుచేత అంటే పైన ఉన్నటువంటి విశేషణాలన్నీ కూడా ఆ స్త్రీకి వర్షాః అన్నటువంటి స్త్రీకి సంబంధించినవి,
మళ్ళీ ఇంకా వర్షాహ అంటే వర్షము అని మనం ఏదైతే మామూలుగా అనుకుంటున్నామో ఇప్పుడు మీ సికింద్రాబాద్ లో పడుతున్నటువంటి వర్షం అంతా ఆ వర్షము లాంటిది. ఆ వర్షము వర్ష అనే స్త్రీ. ఈ విశేషణాలన్నీ కూడా ఆ, స్- ఈ ఒక అందమైనటువంటి స్త్రీతోటి పోల్చి చెబుతూ ఉన్నాడు. కదాచిత్ ముందు వర్షం గురించి చెప్పుకుందాము, తర్వాత స్త్రీ గురించి చెప్పుకుందాం. ఆ, కదాచిత్ ఉన్నమత్ పయోధరాంతర పతత్ ధారావళి విరాజితాః. ఆ వర్షం ఎంత పెద్ద వాన కురుస్తూ ఉన్నది అని అంటే, ఉన్నమత్ పయోధర పైకి ఎగసినటువంటి పైకి లేచినటువంటి, ఇందాక కూడా వచ్చింది కదా ఉన్నమత్ అన్నది, పైకి ఎగసినటువంటి పయోధర ఆ మేఘముల దగ్గర నుండి, ఆ మేఘముల నుండి పయోధరాంతరా అంతర ఆ పయోధర అంతరముల నుండి, ఆ మేఘముల యొక్క మధ్యలో నుండి పతత్ పడుచున్నటువంటి ధారావళి. ధారావళి ధారగా అంటే వర్షం ఏమాత్రం గ్యాప్ లేకుండా వర్షాలంతా కూడా ఒక ధారలాగా విరాజితాహ రాజిల్లుతూ ఉండేది. రాజిల్లుతూ అంటే పెద్ద వాన పడుతుంటే, మామూలు చినుకులు పడుతుంటే అదొక అందమైన దృశ్యము. చాలా పెద్ద వాన పడుతుంటే ధారగా ధార ధారలుగా వర్షం పడుతూ ఉంటే అది ఇంకొక అందం. ఆ వర్షముల పయోధరముల నుండి, ఆ మేఘముల మధ్య నుండి వర్షం అంతా అట్లా ధారలుగా పడుతూ విరాజిల్లుతూ ఉండగా, శోభిల్లుతూ ఉండగా, కమలదళ కాంత నయనాహ. కమలదళ కాంత కమలదళములు, కమలముల యొక్క దళములు అంటే ఆ సమూహము, కమలముల యొక్క దళముల కంటికి కూడా కాంత నయనాహ, వారి కోరికలన్నిటినీ కూడా అంటే అప్పటిదాకా పాపం నీళ్లు లేక ఎండిపోయి ఉన్నాయి. చెరువులు, సరస్సులు, నదులు అన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి. ఆ ఎండిపోయిన వాటన్నిటి దగ్గరికి కూడా నీళ్లు చేరుతూ ఉన్నాయి. ఆ నీరు చేరటం వల్ల ఆ తామర కొలన్లన్నింటికి కూడా ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతూ ఉన్నది. కమలదళ కాంత నయనాహ, వాళ్ళ కన్నులన్నీ కూడా ఆనందంతో నిండుతూ ఉండగా, సురచాప చక్ర వక్ర భువః. సురచాపం అంటే ఇంద్రధనస్సు. ఇంద్రధనస్సు సురచాప చక్ర వక్ర భ్రువః. ఆ సురచాపము ఆ ఇంద్రుని ఇంద్రధనస్సు లాగా వక్ర భ్రువః, వక్రముగా వంకరగా ఇంద్రధనస్సు ఎప్పుడు కూడా ఇట్లా వంకరగా ఉంటుంది కదా, ఆ వంకరగా ఉన్నటువంటి ఆ ఇంద్రధనస్సు మెరుస్తూ ఉండగా, విద్యున్మణిమేఖలాలంకార ధారిణ్య. అంటే ఈ అమ్మాయి, ఈ వర్ష అనేటటువంటి అమ్మాయి ఏం చేస్తుంది అని అంటే, ఆ ధారావళి లాగా విరాజిల్లుతూ ఉన్నది, శోభిల్లుతూ ఉన్నది. కమల దళాలన్నింటికీ కూడా ఆనందం కలిగిస్తూ వాళ్ళ కన్నులకన్నిటికీ కూడా ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది. అలానే ఆ ఆ వర్షధార అంతా ఒక ఇంద్రధనస్సు లాంటి ఒక చక్కటి కనుబొమ్మల యొక్క వంకర తిరిగినటువంటి కనుబొమ్మలతో కలిగి ఉన్నది. విద్యున్మణి మేఖలాలంకార ధారిణ్య. ఆ అమ్మాయి వడ్డాణం పెట్టుకుంది. ఎటువంటి వడ్డాణం పెట్టుకుంది అని అంటే, విద్యుత్మణి మేఖల, విద్యుత్ మెరుపుతీగ అనేటటువంటి మణిమేఖల, మణులతో కూడినటువంటి మేఖల వడ్డాణమును అలంకారంగా ధరించి ఉన్నటువంటి ఆ వర్షాదేవి. షింజానాముక్త కలహంసకాహ. వర్షాలు పడుతూ ఉంటే ఆ హంసలన్నీ కూడా పైకి వెళ్ళిపోతాయి, మానసరోవరానికి వెళ్ళిపోతాయి. కలహంస ధ్వనులు చేసుకుంటూ అవన్నీ కూడా, కలహంసలన్నీ కూడా ఆ పైకి ధ్వనులు, రకరకాలైనటువంటి ధ్వనులు చేసుకుంటూ మానస సరోవరంలోనికి వెళ్ళిపోతాయి అని మనకి కవి సమయాలు అంటారు కదా, కవి సమయాలు. అలా ఆ అన్ని కూడా షింజాన ముక్త కలిహకంసిహ, షింజానమైనటువంటి ధ్వనులు, అవ్యక్తమైనటువంటి ధ్వనులు చేసుకుంటూ కలహంసలన్నీ కూడా
మానస సరోవరానికి తరలి వెడుతూ ఉండగా ప్రౌఢక ప్రౌఢక రేణు సంచార హారిణ్య, ప్రౌఢక అధికమైనటువంటి రేణు సంచారం, దుమ్ము ధూళి యొక్క సంచారాన్ని అంతటిని కూడా హారిణ్య తొలగిస్తూ ఉన్నటువంటిది. ఆ దుమ్ము ధూళి అంతటిని కూడా ఆ వర్షం పడిందంటే మరి ధారాపాతంగా వర్షం కురిసింది అని అంటే మొత్తం దుమ్మంతా కూడా, దుమ్ము ధూళి అంతా కూడా ఎలా అయితే ఆ ధూళి కణములన్నీ కూడా అణిగి పోతాయో హారిణ్య. క్రమకంధరాహ, క్రమకంధరాహ అందమైనటువంటి కంధరాహ కంధరములు కలిగినవి, మేఘములు కలిగినవి, అందమైనటువంటి మేఘాలు కలిగినది. తిరస్కృత శశాంక కాంతి కలాపోచ్ఛ ముఖమండలాహ. వర్షం అంతా పడుతుంటే మరి అంత పెద్ద వాన పడుతూ ఉంటే నల్లని మేఘాలన్నిటిలో నుంచి ధారాపాతంగా వర్షం కురుస్తూ ఉన్నప్పుడు చంద్రుని యొక్క కాంతి ఎక్కడ కనిపిస్తుంది? చంద్రుడు ఎక్కడ? చంద్రుడంతా ఆకాశంలో నల్లని మేఘాల వెనకాల మునిగి పోతాడు. ఆ విధంగా తిరస్కరింపబడినటువంటి శశాంక కాంతి, శశాంకుడు చంద్రుని యొక్క కాంతి కలాపం అంతా కూడా, ఆయన యొక్క కాంతి అంతా కూడా, చంద్రుని యొక్క కాంతి వెన్నెల అంతా కూడా కాంతి కలాపం, ఆయన యొక్క వెన్నెల కాంతి అంతా కూడా కలాప ఉచ్చముఖ మండల, అక్కడ ఆపాలది. కలాప ఉచ్చముఖ మండల, పైకి ఎత్తినటువంటి మెడ కలిగినది అయి. ఇక్కడ దాకా ఆపుదాం. మళ్ళీ ఇంకా ఇప్పుడు ఇవన్నిటిని స్త్రీకి అన్వయించి చెప్తాం. ఎందుకంటే నెక్స్ట్ సకల జగజ్జేగీయమాన గుణమిమం అనుపమ రూప లావణ్య రాశి రాజితం రాజానం అవలోకయితం అవతరంతి స్మ వర్షా. ఈ వర్షము ఆ రాజానం అవలోకయితం, ఆ రాజుని అవలోకయితం చూడడానికి అవతరంతి స్మ వచ్చిందిట. ఆ వర్షాదేవి ఈ రాజుని చూడటానికి వచ్చింది. ఈ విధంగా అలంకృతమై పైన ఉన్నటువంటి విశేషణాలన్నిటితో కూడినదై ఆ రాజుని చూడటానికి వచ్చింది. ఆ రాజు సకల జగజ్జేగీయమాన గుణం ఇమం రాజానం, ఈ రాజును సకల జగజ్జేగీయమాన గుణమ సకల జగత్ మొత్తము ప్రపంచమంతా కూడా విశ్వమంతా కూడా జేగీయమాన మహాని మెచ్చుకునేటటువంటి గుణములు కలిగినటువంటి ఆ రాజును అనుపమ రూప లావణ్య రాశి రాజితం, అనుపమమైనటువంటి రూపముతోటి, అంటే అసాధారణమైనటువంటి రూపముతోటి, ఇంకా అతని సాటిలేని మేటి అయినటువంటి రూపముతోటి కూడి ఉన్నటువంటి ఆ రాజును చుట్టానికి ఈ అమ్మాయి, ఈ వర్షాకన్య వచ్చింది. ఆ వర్షాకన్యది ఇప్పుడు ఇంతకు ముందంతా వర్షానికి చెప్పుకున్నాం, ఇప్పుడేమో వర్షాకన్యకి చెప్పాలి. ఆ కన్య ఏంటి? ఉన్నమత్ పయోధరాంతర ధారావళి విరాజిత. ఉన్నమత్ పయోధర, ఆ వర్షాకన్యకి ఉన్నమత్ పయోధర, ఉన్నతమైనటువంటి ఎత్తైనటువంటి పయోధరములు స్తనభాగము కలిగి ఉంది. ఆ పయోధరముల మధ్యలో అంతరాత్ పతత్ పడుతూ ఉన్నటువంటి, ఆ స్తనముల మధ్యలో నుంచి పడుతూ ఉన్నటువంటి ధారావళి సంధి విడదీస్తే పతత్ ధారావళి, పతత్ హారావళి ముత్యాల హారముల చేత విరాజిల్లుతూ ఉన్నది. ఆ వర్షాకన్య ఆ స్తనముల మధ్యలో నుండి ఎత్తైన పయోధరముల మధ్యలో నుండి ఆ ముత్యాల సరములు వేలాడుతూ ఉన్నది. వేలాడటం చేత విరాజిల్లుతూ ఉన్నటువంటి ఆ వర్షాకన్య. కమలదళ కాంత నయనాహ, ఆ కమలదళ కాంత నయనాహ, ఆ వర్షాకన్య కన్నులు ఎలా ఉన్నాయట అంటే కమలదళ కాంత, కమలదళముల వలె, పద్మముల యొక్క కమలముల యొక్క రేకుల వలె, తామర పువ్వుల యొక్క రేకుల వలె కాంత అందమైనటువంటి నయన కన్నులు కలిగినటువంటి వర్షాకన్య. సురచాప చక్ర వక్రభువ, అందమైనటువంటి కనుబొమ్మలు కలిగినది. వంకర తిరిగినటువంటి కనుబొమ్మలు, వక్రభువ, వంకరగా తిరిగినటువంటి భ్రువ అని ఉండాలి. వంకరగా తిరిగినటువంటి కనుబొమ్మలు
కలిగినటువంటిది. సురచాప చక్రం వలె ఇంద్రధనస్సు వలె గుండ్రంగా వంకరగా తిరిగినటువంటి కనుబొమ్మలు కలిగినటువంటి వర్షాకన్య. విద్యున్మణి మేఖలాలంకారధారిణ్య. విద్యుత్మణి మేఖల, మెరుపు తీగల వంటి మణులతో కూడినటువంటి వడ్డాణము. మేఖల అంటే వడ్డాణం. వడ్డాణమును అలంకారముగా ధరించినటువంటి వర్షాకన్య. షింజానాముక్త కలహంసకాహ. షింజానములు అంటే ఆ, మధురమైనటువంటి ధ్వనులు చేస్తూ ఉన్నటువంటి గజ్జలు, కాలికి వేసుకునేటటువంటి నూపురములు. నూపురముల యొక్క శబ్దములు అవ్యక్తమైనటువంటివి, మధురమైనటువంటి ధ్వనులు చేస్తూ ఆ వర్షాకన్య చక్కగా నడుచుకుంటూ వస్తున్నది. ఆ నడుస్తూ వస్తున్నది ఎట్లా ఉంది అని అంటే, షింజాన ముక్తక కలహంసకాహ. ఆ ముక్త కలహంసకాహ. ఆ మధురమైనటువంటి ధ్వని చేస్తూ ఉన్నటువంటి నూపురముల యొక్క ధ్వని చేస్తూ ఉన్నటువంటి ఆ వర్ష కన్య. ప్రౌఢ కరేణు సంచార హారిణ్య. ప్రౌఢమైనటువంటి మహోన్నతమైనటువంటి కరేణు, ఏనుగు ఆడ ఏనుగు వంటి సంచారం చేత, ఆ గజ గమనము చేత, ఆ ప్రౌఢమైనటువంటి గొప్పదైనటువంటి మహోన్నతమైనటువంటి ఆడ ఏనుగు యొక్క గమనము వలె, గజ గమనము వలె హారిణ్య, అందరి మనస్సులను హరింప చేస్తూ ఉన్నటువంటి ఆ వర్షాకన్య. కంఠముతో కూడి ఉన్నటువంటి వర్షాకన్య. తిరస్కృత శశాంక కాంతి కలాప. ఆమె యొక్క ముఖం యొక్క కాంతి చేత, శశాంక కాంతి కూడా, చంద్రుని యొక్క కాంతి, వెన్నెల యొక్క కాంతి కూడా తిరస్కరింపబడుతూ ఉన్నటువంటి ఆ వర్షాకన్య ఉచ్చ ముఖమండల. తన మెడను పైకి ఎత్తి, ఆ వర్షాకన్య తన ముఖాన్ని ఎలా పైకి ఎత్తి, సకల జగజ్జేయమాన గుణం ఇమం ఇతనిని సకల జగత్ మొత్తము ప్రపంచమంతా కూడా జేగీయమాన అని గానం చేసేటటువంటి, పాట పాడేటటువంటి, అంటే అతని యొక్క గుణములన్నింటినీ కూడా గానం చేసేటటువంటి ఇమం అనుపమ రూప లావణ్య రాశి. అనుపమమైనటువంటివి, నా ఉపమ అనుపమ, సాటి లేనటువంటి అసాధారణమైనటువంటి రూప లావణ్య రాశి. ఆ రూపముతో కూడినటువంటి లావణ్యము అందము చేత కూడినటువంటి రాజితం శోభిల్లుతూ ఉన్నటువంటి ఆ రాజానం అవలోకయితం, ఆ రాజుగారిని చూడడానికి అవతరంతి స్మ వర్షాః. ఆ వర్షాకన్య అవతరించినది. ఆ రాజుగారిని పొగడడానికి ప్రజలందరి చేత, సకల లోకము చేత, ప్రపంచం అంతటి చేత, లోకం చేత, సకల లోకము చేత పొగడదగినటువంటి, మెచ్చదగినటువంటి, గానము చేయదగినటువంటి గుణములు కలిగినటువంటి ఆ నలమహారాజుని అవలోకయితం, ఆ నలమహారాజుని చూడటానికి వర్షాకన్య, వర్షము అనేటటువంటి ఆ కన్య, వర్ష అనేటటువంటి ఆ కన్య ఇలాంటి విశేషణాలతోటి కూడి భూమిపైకి అవతరించినది. ఎప్పుడు? కదాచిత్, ఒకసారి. ఆ అవతరించినప్పుడు ఏమైంది అనేది మళ్ళీ ఇంకా రేపు చూద్దాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ధన్యవాదాలు. డౌట్స్ ఏం లేవు కదా?